పోయింది అది మనుషులు కట్టకి నలభై వచ్చి అందరికీ నమస్కారం. ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతోమంది మహాత్ములు అందించిన స్వాతంత్ర ఫలాలు నేడు మనందరం కూడా దేశవ్యాప్తంగా కూడా అనుభవిస్తున్నాం. మరి దీని వెనకాల ఎంతోమంది త్యాగమూర్తుల త్యాగం ఉంది. ఆ రోజుల్లోనే బ్రిటిష్ వారిని అడగలాడించి మన స్వాతంత్రం సాధించిన మన త్యాగమూర్తులందరికీ కూడా ఈరోజు నివాళులు అర్పించుకోవడం జరిగింది. అలాగే మన దేశాన్ని విభజించే సమయంలో కూడా ఎంతోమంది అమరులయ్యారు, అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. వారికి కూడా ఈరోజు మనందరం కూడా ప్రత్యేకంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు మన సంస్థ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకొని ఎవరైతే మరి స్వాతంత్రం కోసం పాటుపడ్డారో వారందరికీ కూడా నివాళులు అర్పించుకొని ప్రతి ఒక్కరూ కూడా మన భారతదేశం అత్యంత ప్రజాస్వామ్య విలువలు గల దేశం. మరి ఇటువంటి దేశంలో జన్మించడం మన అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వాతంత్ర స్వేచ్ఛా ఫలాలు అనుభవించాలి. అందరికీ కూడా మహాత్ములు చెప్పినట్లు అట్టడుగు వర్గాల వరకు కూడా ఎప్పుడైతే వారికి స్వేచ్ఛా స్వాతంత్రం లభిస్తుందో ఆ రోజు నుంచి వారికి స్వాతంత్రం సిద్ధించినట్లు లెక్క అని చెప్తున్నారు. కాబట్టి మనం ఇటువంటి బంగారు భారతదేశంలో పుట్టినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా మనంతా పూర్వజనం సుకృతంగా భావిస్తూ జై హింద్. సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉచ్చల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉత్సవ జలసి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాता जय हे जय हे जय हे जय 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 हे।